పేషెంట్స్ అడుగుతారు, మరి ఎక్సర్సైజ్ చేయొచ్చా, మాకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆర్ హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు మరి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా, ఎలా జిమ్లో అన్నట్లు అడుగుతారు. సో ఇప్పుడు మనం ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే వాకింగ్, రెగ్యులర్ వాకింగ్లో మీకు ఏమి చెస్ట్ పెయిన్, ఛాతీ బరువు ఇలాంటి సిమ్టమ్స్ లేనట్లయితే దిస్ నో ప్రాబ్లం. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కాస్త దూరం నడవగానే ఛాతీ భాగంలో, మధ్య భాగంలో బరువుగా ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళు ఆగుతారు, రెస్ట్ తీసుకుంటారు. ఒక 2-3 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ దే విల్ బి ఏబుల్ టు వాక్. మళ్ళీ ఒక 100 meters 200 meters ఆర్ రాదర్ 1 kilometer నడవని మళ్ళీ మధ్య భాగంలో ఛాతీ మధ్య భాగంలో నొప్పి వస్తుంది. దీన్ని మా భాషలో యాంజైనా అంటాం. ఇది యాంజైనా అన్నది హార్ట్ అటాక్స్కి, హార్ట్ డిజీజెస్ ఉన్నాయి, గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు వచ్చే మొదటి లక్షణం ఈజ్ యాంజైనా. అంటే యాంజైనా అని ఎగ్జర్షన్ అంటే కాస్త దూరం నడవగానే, ఆర్ రోజు 1 kilometer వాకింగ్ చేసే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, అండ్ సడన్లీ ఇప్పుడు 500 meters నడవగానే ఛాతీ నొప్పి వస్తుంది, సో కాల్డ్ యాంజైనా వచ్చినట్లయితే ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హార్ట్ డిజీజ్. ఎస్పెషల్లీ ఎనీ ఏజ్ గ్రూప్, డయాబెటీస్ కానీ, 50 years పైబడ్డ వాళ్ళు, డయాబెటీస్ కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్. కొన్నిసార్లు డయాబెటీస్ పేషెంట్స్లో ఈ యాంజైనా అన్నది క్లియర్గా ఉండదు, ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి వలన యాంజైనా కూడా, అంటే ఈ నొప్పి వచ్చే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళకి నొప్పి ఉండదు. సో ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఫిజిషియన్ని కానీ, కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించి దానికి తగ్గ బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, ఈసీజీ 2D ఎకో కానివ్వండి, ఇవి చేసుకొని హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఏమైనా ఉందా కనుక్కుంటే సరిపోతుంది. అండ్ వ్యాయామం చేసినప్పుడు ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, ఇది హార్ట్ డిజీజ్ అని కాదు కానీ ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లం. నడిచినప్పుడు కాస్త దూరం నడవగానే కాళ్ళలో కాఫ్ పెయిన్ అంటారు, నీ కింద భాగంలో వెనక సైడ్ కాఫ్ పిక్ అంటారు కదా, అక్కడ పెయిన్ వచ్చినప్పుడు నడిచినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఎక్కువ దూరం నడవగానే మా భాషలో దాన్ని క్లాడికేషన్ అంటాం. ఒక 100 meters 200 meters నడవగానే ఈ కాఫ్ పెయిన్ ఉన్నట్లయితే, అండ్ మళ్ళీ ఇది కూడా సిమిలర్ టు యాంజైనా, కాస్త దూరం నడవగానే కాఫ్ పెయిన్ వస్తుంది, అండ్ కాస్త రెస్ట్ తీసుకోగానే తగ్గుతుంది, అండ్ మళ్ళీ యూ విల్ బీ ఏబుల్ టు వాక్ సో కాల్డ్ 100 meters or 200 meters. సో కాఫ్ పెయిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిజీజ్. ఎందుకు అలా అంటున్నానంటే, ఈ కాఫ్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ డయాబెటీస్ అండ్ స్మోకింగ్ ఇవి ఉన్న వారికి, దిస్ ఈజ్ ఎ మార్కర్ ఫర్ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్. అంటే కాలుకి సప్లై చేసి రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు కాలు యొక్క మసిల్స్కి బ్లడ్ సప్లై తగ్గి ఈ క్లాడికేషన్ పెయిన్ అన్నది వస్తుందండి. సో ఇలా పెరిఫెరల్ ఆర్టరీ, కాళ్ళ రక్తనాళంలో బ్లాకేజెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఇండైరెక్ట్లీ హార్ట్ రక్తనాళాల్లో కూడా బ్లాకేజెస్ ఉన్నాయి అన్నది దట్స్ ద ఇండైరెక్ట్ మార్కర్. సో ఈ కాఫ్ పెయిన్ ఈజ్ నథింగ్ బట్, ఆన్ వాకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్లాడికేషన్ పెయిన్, ఎస్పెషల్లీ ఒక 100 meters 200 meters నడవగానే వచ్చే పెయిన్ విచ్ ఇస్ గెటింగ్ రిలీవ్డ్ విత్ రెస్ట్. So, claudication pain is one of the risk factor for, it means you are having peripheral arterial disease, and this is one of the risk factor for heart disease.